ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చే పార్టీలకు తగిన గుణపాఠం చెప్తామని రాష్ట్ర పోలిట్ బ్యూరో చైర్మన్ ర్యాకం శ్రీరాములు అన్నారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న తమను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలంలోని మాల మహానాడు నాయకులను అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ర్యాకం శ్రీరాములు మాట్లాడుతూ ఎస్సీలను విడదీసి రాజకీయం చేయాలనుకునే పార్టీలకు బుద్ది చెప్తామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణకు జాతీయ మాల మహానాడు పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు యాదగిరి, బుచ్చయ్య, చంద్రసాగర్, కుమారస్వామి, లక్ష్మణ్, రమేష్ పలువురు పాల్గొన్నారు. నిన్నటి రోజు జేఏసీగా ఏర్పడి అన్ని సంఘాలుగా జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో చెలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తే మొన్నటి రోజు కూడా డిసెంబర్ 1 నాడు లక్షలాది మందిగా ఎట్లా తరలి వస్తారనే భయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ అంశం మీద అక్కడ కేంద్రం ప్రకటించక ముందే ఇక్కడ సీఎం గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు మేము ఇప్పుడే ఆర్డినెన్స్ తెస్తా అని చెప్పి నిన్న కూడా అసెంబ్లీలో నిండు సభలో వర్గీకరణకు అనుకూలమనే చెప్పిన ప్రతి రాజకీయ పార్టీలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థలలో కూడా మాల సత్తా ఏందో మొన్న చూసిరు కాబట్టి భవిష్యత్తులో కూడా చూపెడతాం. ఎందుకంటే ఈ పోలీసు అక్రమ అరెస్టులు ఎన్ని రోజులు చేపిస్తారు, ఎన్ని రోజులుగా మా దోచుకు తింటారు అని చెప్పి బదనాం చేస్తారు. ఆ సోదరులను కూడా మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి సోదరులను కూడా మోసం చేస్తూ ఉన్నాడు. ఈ అక్రమ అరెస్టుల ద్వారా ఆపేది లేదు. వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో కేసు కొట్టేసేంత వరకు ఈ వర్గీకరణ కాకుండా మాలలు సంసిద్ధంగా ఉన్నారు, అందరు కంకణబద్దులై ఉన్నారు. దానికి ఉదాహరణే మొన్న పెరేడ్ గ్రౌండ్ లో చూసిరు. అన్ని పార్టీలకు ఒకే విధంగా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఖబర్దార్. ఎస్సీ వర్గీకరణకు ఏ పార్టీలు అయితే మద్దతు ఇస్తున్నాయో ఆ పార్టీలను బొందబెట్టేదాకా మాలలు ఊరుకోరని చెప్పి డిమాండ్. ముఖ్యమంత్రి గారు మేము అనుకూలంగా ఉన్నామని చెప్పి మాట మాట్లాడడం అది సరైన అబద్ధంతో చెప్తున్నటువంటి అనిపించింది. మా మాలల పోరాటం ఎప్పటి కూడా కొనసాగి ఉంటుంది. మాలల హక్కు సాధించుకునే సాధించే వరకు కూడా మేము ఈ పోరాటాన్ని ఆపలేమని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వర్గీకరణను మేము సానుకూలంగా ఉన్నామని అసెంబ్లీలో ప్రకటించడము మా జాతీయ మాల మహానాడు తప్పుపట్టింది. ఇందులో భాగంగా మా జాతీయ మాల మహానాడు పిలుపు మేరకు ఈరోజు మేము అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాలలందరినీ పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళని ఎక్కడికక్కడనే అరెస్ట్ చేసి నిర్బంధం చేసి పోలీస్ స్టేషన్లకు తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఎన్ని చట్టాలు వచ్చినా, ఎంతమంది పోలీసు నిర్బంధించినా మేము వర్గీకరణ మాత్రం ఏ రోజు కూడా అంగీకరించం, దాన్ని వ్యతిరేకిస్తూనే ఉంటున్నాం. ఖచ్చితంగా మా మాలా సత్తా ఏందో చూపెట్టుకుందామనే ఉద్దేశంతో ఈరోజు మాల మహానాడు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పిలిపించిన నేపథ్యంలో మేము ఇక్కడున్నా కానీ వర్గీకరణను మాత్రం వ్యతిరేకిస్తూ జై మాల అని చెప్తాం.